केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततम् वाग्भूषणं भूषणम्। మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామైవైష్యసి యుక్త్వైవ ఆత్మానం మత్పరాయణః. సాధన చేయటం వలన సాధించలేనిది ఏమీ లేదు. ఈ శ్లోకంలో బ్రహ్మాభ్యాసం చక్కగా వివరించబడింది. మనస్సు యొక్క లక్ష్యము, మనకి యొక్క లక్ష్యము పరమాత్మ, దైవము. నిరంతరము దైవాన్ని గురించి ఆలోచించటం, దైవం గురించే ధ్యానించటం, అనవసరమైన అక్కర్లేని కలుషితమైనటువంటి మాటలు ఇతరుల గురించి మాట్లాడడం కన్నా నిరంతరము భగవంతుని గురించే పరస్పరం సంభాషించటం లాంటి పనుల ద్వారా మనిషి పరమాత్మను చాలా తక్కువ కాలంలోనే పొందుతాడు. త్రికరణ శుద్ధిగా అంటే మనోవాక్కాయ కర్మల ద్వారా భగవంతుని ధ్యానిస్తూ ఉండాలి. మనస్సులో భగవద్ధ్యానం, పనులలో భగవంతునికి ఇష్టమైన పనులు, మాటలలో భగవన్నామస్మరణ చేయటమే త్రికరణ శుద్ధి. ఈ విధంగా చేయటం వలన భగవంతుని పొందటం అనే లక్ష్యం చాలా తేలికవుతుంది. సాధారణంగా జనుల యొక్క మనస్సు ఆకర్షించబడేటటువంటి ప్రాపంచిక వస్తువుల మీదే ఎక్కువగా ఉంటుంది. ఆ మనస్సును అక్కడి నుంచి మరల్చి పరమాత్మ యందు స్థాపించాలి. అంటే భక్తి ఎంతో అవసరం. సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం, మనస్సు స్థిరంగా నిలవట్లేదు, భగవద్ధ్యానం సమయంలో అనేక ఆలోచనలు వచ్చేస్తున్నాయని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక వస్తువు మీద ప్రేమ, ప్రీతి, విశ్వాసము, భక్తి ఉన్నట్లయితే మనస్సు ఎట్టి పరిస్థితుల్లోనూ దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఆ ఇష్టమైన వస్తువు భగవంతుడైతే మనస్సు భగవంతుడి మీదే ఉంటుంది. యద్భావం తద్భవతి అన్నట్లుగా మనస్సు దేని గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటుందో ఆ రూపంగా మారిపోతుంది. అదే జీవ బ్రహ్మైక్యం. కనుక దుఃఖాలతో కూడిన సంసారం నుండి తప్పించుకుని నిరతిశయ ఆనందాన్ని పొందటానికి భగవంతుని యందే మనస్సును లగ్నం చేయాలి. అలా కాకుండా సోమరిలా ఉంటూ దృశ్యవాసనలతో, విషయ భోగాలతో ఉండేటువంటి వాడు ఆత్మ ప్రాప్తిని పొందలేడు. కనుక ఎవరైనా నేను భగవంతుని ఎలా పొందాలని ప్రశ్నిస్తే వాళ్ళకి ఇలా చెప్పవచ్చు, వాళ్ళని ఇలా అడగవచ్చు, నీ మనస్సు దేనిపై లగ్నం అవుతోంది? కనిపించే వస్తువుల మీద, పరమాత్మ యందా? ఇంకా రెండవ ప్రశ్న, దృశ్యం మీద, పరమాత్మ యందా? దేన్ని ఆరాధిస్తున్నారు? నశించిపోయేటువంటి విషయాలనా, శాశ్వతమైన దైవాన్నా? దేనికి నమస్కరిస్తున్నారు? నామరూపాలనా, పరమాత్మనా? ఇలా ప్రశ్నించి అతని సమాధానం దృశ్య వస్తువులపై ఉన్నట్లయితే అక్కడి నుండి మరల్చి శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో తెలియజేసినట్టుగా భగవంతుడిపై మనస్సును లగ్నం చేస్తే దైవ ప్రాప్తికి, మోక్షానికి మార్గం అని చెప్పవచ్చు. ఈ విధంగా రాజవిద్య రాజగుహ్య యోగంలో రహస్యమైన, పవిత్రమైనటువంటి విషయాలని భగవానుడు తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.